ఇప్పుడు ఇక్కడేంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కల్చర్ యొక్క దాని గుణాలు ఏంటంటున్నాడు. కల్ కల్చర్ ఈజ్ లెర్న్డ్ అనమాట. అది నేర్చుకుంటే వచ్చేది. కల్చర్ ఈజ్ ఏదో ఇన్‌స్టింక్టివ్ కాదు. ఆర్ నాట్ బయోలాజికల్ ట్రాన్స్‌మిటెడ్ అనమాట. ఇట్ ఈస్ లెర్న్డ్ త్రూ సోషల్ ఇంటరాక్షన్. లిమిటేషన్స్, ఇమిటేషన్స్, ఇన్‌స్ట్రక్షన్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ హ్యూమన్ పొసెసెస్ ఎన్ ఎక్సెప్షనల్ కెపాసిటీ ఫర్ లెర్నింగ్ అండ్ డిపెండ్ ఆన్ లెర్న్డ్ నాలెడ్జ్ ఫర్ సర్వైవల్ అనమాట. లెర్న్డ్ నాలెడ్జ్ ఫర్ సర్వైవల్ కోసం అనమాట. దిస్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ సెపియన్స్ అనమాట. హ్యూమన్ సెపియన్స్కి చాలా యూనిక్ అనమాట ఇది. ఎస్ నో అదర్ స్పీసీస్ రిలైజ్ ఆన్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ లెర్న్డ్ బిహేవియర్ ఫర్ అడాప్టేషన్ అనమాట. అడాప్టేషన్ మీద ఇంతలా ఆధారపడదు అనమాట. సో ఇక్కడ నీకు కల్చర్ అనేది ఏంటి, ఇదనమాట. ఇది కల్చర్ అనేది లెర్న్డ్. ఇక్కడ మనకి ఇక్కడ కల్చర్ ఈజ్ నాట్ ఇన్‌స్టింక్టివ్, నాట్ బయోలాజికల్లీ ట్రాన్స్‌మిటెడ్. ఇట్ ఈస్ లెర్న్డ్ త్రూ సోషల్ ఇంటరాక్షన్ అనమాట. ఇమిటేషన్, ఇన్‌స్ట్రక్షన్ అండ్ ఎక్స్‌పీరియన్స్. హ్యూమన్ పొసెసెస్ ఎన్ ఎక్సెప్షనల్ కెపాసిటీ ఫర్ లెర్నింగ్ డిపెండెంట్ ఆన్ లెర్న్డ్ నాలెడ్జ్ ఫర్ సర్వైవల్ అనమాట. దిస్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్స్ హోమో సెపియన్స్ అనమాట. యాజ్ నో అదర్ స్పీసీస్ రిలైజ్ ఆన్ సో ఎక్స్టెన్సివ్లీ ఆన్ లెర్న్డ్ బిహేవియర్ ఫర్ అడాప్టేషన్ అనమాట. తర్వాత ఏంటి, కల్చర్ ఈజ్ ఇంకల్కేటెడ్ అనమాట. కల్చర్ అనేది ఏంటి, ఇంకల్కేటెడ్. కల్చర్ ఈజ్ ఇంకల్కేటెడ్ అనమాట. ఇది తర్వాత ఏంటి, కల్చర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ అనమాట. కల్చర్ అనేది ఏంటి, ట్రాన్స్మిటెడ్ త్రూ వన్ జనరేషన్ టు అనదర్. ఇంకల్కేటెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ అనమాట. ఇంకల్కేటెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ అనమాట. రెండిటి అనొచ్చు. కల్చర్ అనేది ట్రాన్స్మిట్ అవుద్ది ఒక జనరేషన్ నుంచి ఇంకోటి త్రూ సోషలైజేషన్, నాట్ త్రూ జీన్స్ అనమాట. పేరెంట్స్, ఎల్డర్స్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ పాస్ ఆన్ సర్వైవల్ స్కిల్స్, వాల్యూస్ అండ్ నార్మ్స్ టు చిల్డ్రన్స్ అనమాట. దిస్ ఎన్ష్యూర్ కల్చరల్ కంటిన్యూటీ అనమాట. ఓవర్ టైం కల్చరల్ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట పాస్ అవ్వడానికి. తర్వాత కల్చర్ ఈజ్ సోషల్ అనమాట. కల్చర్ అనేది అంటే సోషల్. కల్చర్ కెన్ ఓన్లీ బీ ఎక్వైర్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ సొసైటీ అనమాట. కల్చర్ అనేది ఓన్లీ బీ ఎక్వైర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ అనమాట. కల్చర్ అనేది ఓన్లీ బీ ఎక్వైర్డ్ అనమాట యాజ్ ఏ మెంబర్ ఆఫ్ సొసైటీ. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఫినామినా అనమాట. ఇదేంటి, ఎక్వైర్డ్ అనమాట. యాస్క్రైబ్డ్ కాదు. యాస్క్రైబ్డ్ అంటే పుట్టుతో వచ్చేది కాదు. ఎక్వైర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఫినామినన్ అన్నాడు. ఇది గ్రూప్ ఫినామినన్, నాట్ ఎన్ ఇండివిజువల్ పొజిషన్ కాదు అన్నాడు అనమాట. తర్వాత ఏంటి, కిన్షిప్ కానీ ఎకనామిక్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, ఈచ్ ఇండివిజువల్ ఆక్యుపైస్ స్పెసిఫిక్ స్టేటసెస్ అండ్ రోల్స్ విత్ ఇన్ ద ఆర్గనైజ్ సోషల్ లైఫ్ అనమాట. ప్రతి ఇండివిజువల్ ఒక్కొక్క రోల్లో స్టేటస్లో ఉంటాడనమాట. సో కల్చర్ ఇస్ ఒకటి ట్రాన్స్మిటెడ్, ఇదనమాట. తర్వాత ఏంటి, కల్చర్ అనేది ఒకటి కల్చర్ అనేది ఈ లెర్న్డ్, కల్చర్ అనేది ట్రాన్స్మిటెడ్, కల్చర్ అనేది సోషల్ అనమాట. కల్చర్ ఈజ్ అడాప్టివ్. కల్చర్ యాక్ట్స్ యాజ్ ద ప్రైమరీ అడాప్టివ్ మెకానిజం ఫర్ ఆఫ్ హ్యూమన్స్ అనమాట. ప్రైమరీ అడాప్టివ్ మెకానిజం ఆఫ్ హ్యూమన్స్ అనమాట. కల్చర్ ఈజ్ ఎ ప్రైమరీ అడాప్టివ్ మెకానిజం ఆఫ్ హ్యూమన్స్ అనమాట. సోషల్లీ ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్ ఎనేబుల్స్ పీపుల్ టు అడ్జస్ట్ డైవర్స్ ఎన్వైర్న్మెంట్స్ అనమాట, చేంజింగ్ కండిషన్స్. మాల్ అడాప్టివ్ కల్చరల్ ఎలిమెంట్స్ టెన్ టు డిసపియర్ అనమాట. వైల్ అడాప్టివ్ వన్స్ సర్వైవ్ అనమాట. మాల్ అడాప్టివ్ ఉన్నాయన్నీ సరిగ్గా లేనివన్నీ పోతాయి అనమాట. కానీ వైల్ అడాప్టివ్ అనేవి మాత్రం సర్వైవ్ అవుతాయి. కల్చర్ దస్ ఫంక్షన్స్ యాజ్ ఎ డిజైన్ ఫర్ లివింగ్ అంటున్నాడు. అందుకే కల్చర్ అనేది అందుకే డిజైన్ ఫర్ లివింగ్ అంటుండు. కల్చర్ ఈజ్ గ్రాటిఫైయింగ్ అనమాట. కల్చర్ సాటిస్ఫైస్ బోత్ బయలాజికల్ నీడ్స్ అండ్ సెకండరీ నీడ్స్ అనమాట. ఫుడ్, షెల్టర్, రీప్రొడక్షన్ ఇది బయలాజికల్ నీడ్స్. సెకండరీ నీడ్స్ వచ్చి సెక్యూరిటీ, ప్రెస్టేజ్ అండ్ బిలాంగింగ్ అనమాట. అంతేకాకుండా కల్చరల్ ఎలిమెంట్ అనమాట. కల్చరల్ ఎలిమెంట్స్ సర్వైవల్ అనమాట. సర్వైవ్ ఓన్లీ ఇఫ్ దే గ్రాటిఫై హ్యూమన్ నీడ్స్ అనమాట. వెన్ నీడ్స్ చేంజ్, కల్చర్ చేంజెస్ అకార్డింగ్లీ అనమాట. కల్చర్
కల్చరల్ ఎలిమెంట్స్ సర్వైవ్ ఓన్లీ ఇఫ్ దే గ్రాటిఫై హ్యూమన్ నీడ్స్ అనమాట. అవి సాటిస్ఫై చేస్తేనే కల్చర్ ఎలిమెంట్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. వెన్ నీడ్స్ చేంజ్ కల్చర్ చేంజెస్ అకార్డింగ్లీ అనమాట. నీడ్స్ అనేవి చేంజ్ అయితే కనుక కల్చర్ చేంజ్ అవుతుంది. గ్రాటిఫికేషన్ రీఎన్ఫోర్సెస్, స్ట్రెంథన్స్ అండ్ పర్పెచువేట్స్ కల్చరల్ ఎలిమెంట్స్ అనమాట. గ్రాటిఫికేషన్ అనేది రీఎన్ఫోర్సెస్, స్ట్రెంథన్స్ అండ్ పర్పెచువేట్స్ అనమాట కల్చరల్ ఎలిమెంట్స్. కల్చర్ ఈజ్ స్ట్రక్చర్డ్ అనమాట. కల్చర్ ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. కల్చర్ హ్యాస్ ఎ డెఫినెట్ స్ట్రక్చర్ ఉంటుంది. మీనింగ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ మేనర్ అనమాట. అంటే కల్చర్ అనేది డెఫినెట్ స్ట్రక్చర్లో ఉంటుంది. మీనింగ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంటుంది. కల్చరల్ ట్రైట్స్ అనమాట. ద స్మాలెస్ట్ ఐడెంటిఫైయబుల్ యూనిట్ ఆఫ్ కల్చర్ అనమాట. ఎగ్జాంపుల్ టూల్ కానీ, కస్టమ్ కానీ, ఆల్ఫాబెట్ కానీ ఆర్ ప్రాక్టీస్ కానీ స్మాలెస్ట్ ఐడెంటిఫైయబుల్ యూనిట్ ఆఫ్ కల్చర్ అనమాట. కల్చరల్ ట్రైట్ అనమాట. కల్చర్ ఈజ్ ఎ డెఫినెట్ స్ట్రక్చర్. మీనింగ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ మేనర్లో అరేంజ్ చేస్తారనమాట. సో డెఫినెట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆర్గనైజ్ మేనర్లో అరేంజ్ చేస్తారు. కల్చరల్ ట్రైట్ అనమాట. ద స్మాలెస్ట్ ఐడెంటిఫైబుల్ యూనిట్ ఆఫ్ కల్చర్ ఏంటంటే కల్చరల్ ట్రైట్. టూలు, కస్టమ్, ఆల్ఫాబెట్ ఆర్ ప్రాక్టీస్ అనమాట. ఈచ్ ట్రైట్ హ్యాస్ అ ఫామ్, యూజ్, ఫంక్షన్ అండ్ మీనింగ్ అనమాట. ప్రతి ట్రైట్కి ఒక ఫామ్ ఒకటి ఉంటుంది, ఒక యూజ్ ఒకటి ఉంటుంది, ఒక ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. కల్చరల్ కాంప్లెక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రిలేటెడ్ ట్రైట్స్ ట్రాన్స్మిటెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ అనమాట. ఏ ప్లవ్ కాంప్లెక్స్ అనమాట. ప్లవ్ యానిమల్, ఆపరేటర్. ఏ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ట్రైట్స్ కాంప్లెక్సెస్ ఫార్మ్స్ ద కల్చరల్ ప్యాటర్న్ అనమాట. సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ ఫార్మ్ ద కల్చరల్ ప్యాటర్న్, గివ్స్ ఈచ్ కల్చర్ ఇట్స్ యూనిక్నెస్ అనమాట. కల్చర్ ఐడియేషనల్ అనమాట. కల్చర్ అనేది ఐడియేషనల్ అంటే కల్చర్ ఎగ్జిస్ట్ ఇన్ ఐడియాస్, నాలెడ్జ్ అనమాట. షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ఏ సొసైటీ అనమాట. షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ఏ, ఇట్ ఇంక్లూడ్స్ ఐడియాస్, వాల్యూస్, నార్మ్స్, బిలీవ్స్, డూస్ అండ్ డోంట్స్ అనమాట. Thus, culture is not only material but also mental and normative అనమాట. మెంటల్, నార్మేటివ్. కల్చర్ ఈజ్ ఇంటిగ్రేటివ్ అనమాట. ఇంటిగ్రేటివ్ అంటే కల్చర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇట్స్ ట్రైట్స్, కాంప్లెక్సెస్, నార్మ్స్, వాల్యూస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇంటర్ రిలేటెడ్, మ్యూచువల్లీ అడ్జస్టెడ్ అనమాట. ఇంటర్ రిలేటెడ్ నాట్ అండ్ మ్యూచువల్లీ అడ్జస్టెడ్ అనమాట. కల్చర్ ఈజ్ నాట్ మియర్లీ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు. ఇట్ ఫార్మ్స్ ఏ కొహరెంట్ హోల్ అనమాట. ఇదేంటి ఒక కొహరెంట్ హోల్ ఫార్మ్ చేస్తుంది. అంతేకాకుండా ఇదేంటి హవెవర్ కంప్లీట్స్ ఇంటిగ్రేషన్ ఇస్ నాట్ ఆల్వేస్ అచీవ్డ్ ఇన్ ఆల్ కల్చర్స్ అనమాట. కల్చర్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇట్స్ ట్రైట్స్, కాంప్లెక్సెస్, వాల్యూస్ ఇంటర్ రిలేటెడ్, మ్యూచువల్ అడ్జస్టెడ్ అనమాట. మ్యూచువల్ అడ్జస్ట్ అవుతుంది. కల్చర్ ఇస్ నాట్ మియర్లీ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు. ఇట్ ఫార్మ్స్ ఎ కొహరెంట్ హోల్ అనమాట. హవెవర్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఈస్ నాట్ ఆల్వేస్ అచీవ్డ్ ఇన్ ఆల్ కల్చర్స్ అనమాట. కంప్లీట్గా ఇంటిగ్రేషన్ అనేది అవ్వదు, కానీ కొంతవరకు అవుతుంది. కల్చర్ ఈజ్ అ డైనమిక్ అనమాట. కల్చర్ షోస్ బోత్ కంటిన్యూటీ అండ్ చేంజ్ అనమాట. కల్చర్ అనేది డైనమిక్ అనమాట. కంటిన్యూటీ అండ్ చేంజ్. సమ్ cultural elements, temples, rituals may persist for centuries. Yet culture as a whole never static అనమాట. అంటే మొత్తం కల్చర్ అంతా ఒక స్టాటిక్గా ఉండదు అనమాట. ద రేట్ ఆఫ్ కల్చరల్ చేంజ్ వ్యారీస్ అక్రాస్ సొసైటీస్ అండ్ హిస్టారికల్ పీరియడ్స్. సో కంక్లూడింగ్ ఏంటంటే కల్చర్ ఈజ్ లెర్న్డ్, షేర్డ్, స్ట్రక్చర్డ్, అడాప్టివ్ అండ్ డైనమిక్. ఇట్ సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్, గైడ్స్ బిహేవియర్, ఇంటిగ్రేట్స్ సోషల్ లైఫ్ అనమాట. దీస్ క్యారెక్టర్స్ టుగెదర్ ఎక్స్ప్లెయిన్ హౌ కల్చర్ సస్టైన్స్ హ్యూమన్ సర్వైవల్, కంటిన్యూటీ అండ్ డైవర్సిఫై అనమాట. డైవర్సిటీ. సో ఇది కల్చర్ ఈజ్ లెర్న్డ్, షేర్డ్, స్ట్రక్చర్డ్ ఇదనమాట. సో ఇదనమాట. ఇప్పుడు కల్చర్ అనేది లెర్న్డ్. ఇప్పుడు నీకు ఇక్కడ ఒకసారి చూద్దాం. కల్చర్ అనేది ఏంటి? లెర్న్డ్. కల్చర్ అనేది ట్రాన్స్మిటెడ్. కల్చర్ అనేది సోషల్. కల్చర్ అనేది అడాప్టివ్. కల్చర్ అనేది గ్రాటిఫైయింగ్. కల్చర్ అనేది స్ట్రక్చర్డ్. కల్చర్ అనేది ఐడియేషనల్ అనమాట. అంతేకాకుండా కల్చర్ అనేది ఇంటిగ్రేటివ్. కల్చర్ ఈజ్ అ డైనమిక్. ఇవన్నీ మొత్తం 9 క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో కల్చర్ అనేది లెర్న్డ్ అంటే ఏంటి? కల్చర్ ఈజ్ నాట్ ఇన్బోర్న్తో వచ్చేది. ఇది హ్యూమన్స్ నాట్ బోర్న్ నోయింగ్ ఏ లాంగ్వేజ్, కస్టమ్, మోరల్ వాల్యూస్ అండ్ వేస్ ఆఫ్ లివింగ్, వేస్ ఆఫ్ ఎర్నింగ్ లివింగ్. ఇన్స్టెడ్ కల్చర్ ఈజ్ అక్వైర్డ్ ఆఫ్టర్ ఏ బర్త్ అనమాట. త్రూ కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ అదర్స్ అనమాట. హౌ కల్చర్ ఈజ్ లెర్న్డ్? సోషల్ ఇంటరాక్షన్, ఇమిటేషన్, ఇన్స్ట్రక్షన్, ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా కల్చర్ అనేది నేర్చుకుంటాడు? సోషల్ ఇంటరాక్షన్, ఇమిటేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే లివింగ్ విత్ ఫ్యామిలీ, పియర్స్, కమ్యూనిటీతో ఇంటరాక్షన్ అయినా ఇమిటేషన్ అనమాట. కాపింగ్ ఎల్డర్స్ అండ్ రోల్ మోడల్స్. లేకపోతే ఇన్స్ట్రక్షన్ అనమాట. ఫార్మల్, ఇన్ఫార్మల్ టీచింగ్ కానీ పేరెంట్స్, టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్. ఇది
ఎక్స్‌పీరియన్స్ అనమాట. ట్రైల్, ఎర్రర్ అండ్ పార్టిసిపేషన్ డైలీ లైఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అనేది బై హియరింగ్ అదర్స్ స్పీక్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ బై అబ్జర్వింగ్ ఫ్యామిలీ ప్రాక్టీసెస్, సోషల్ రూల్స్ అనేది బై రివార్డ్ అండ్ పనిష్మెంట్స్ అనమాట. నన్ ఆఫ్ దీస్ జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ అనమాట. జెనెటికల్‌గా ఏది రావు. సో, వై లెర్నింగ్ ఈజ్ సెంట్రల్ టు హ్యూమన్ సర్వైవల్ అనమాట. హ్యూమన్స్ ఆర్ డిపెండ్ ఆన్ లెర్న్డ్ నాలెడ్జ్, ప్రొడ్యూస్ ఫుడ్, బిల్డ్ షెల్టర్, యూజ్ టూల్స్ అండ్ టెక్నాలజీ, ఫాలో సోషల్ రూల్స్ అండ్ మారల్ కోడ్స్ ఇవన్నీ కోసం. వితౌట్ లెర్నింగ్ కల్చర్, ఈ కల్చర్ నేర్చుకోలేకపోతే కనుక హ్యూమన్స్ కెనాట్ సర్వైవ్ యాజ్ సోషల్ బీయింగ్స్. యూనిక్నెస్ ఆఫ్ హ్యూమన్స్ ఏంటి? దిస్ ఎక్స్టెన్సివ్ డిపెండెన్స్ ఆన్ లెర్న్డ్ బిహేవియర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్స్. హ్యూమోసిపియన్స్కే ఈ ఎక్స్టెన్సివ్ యూనిక్ అనేది ఇంతలాగా కల్చర్ మీద డిపెండ్ ఆన్ ఎక్స్టెన్సివ్గా యూనిక్ టు హోమోసిపియన్సే అనమాట. యానిమల్స్ లార్జ్లీ డిపెండ్ ఆన్ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ అనమాట. ఇన్బార్న్ బిహేవియర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. సమ్ యానిమల్స్ కెన్ లెర్న్ లిమిటెడ్ స్కిల్స్ అనమాట. కొన్ని లిమిటెడ్ స్కిల్స్ ఉంటాయి, బట్ దిస్ సింపుల్ అండ్ నారో అనమాట. హ్యూమన్స్ రిలై ఆన్ లెర్నింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. హ్యూమన్ చైల్డ్ రైజ్డ్ వితౌట్ సొసైటీ వుడ్ నాట్ డెవలప్ లాంగ్వేజ్, నర్మ్స్ అండ్ సోషల్ బిహేవియర్. షోయింగ్ ద కల్చర్ మస్ట్ బి లెర్న్డ్ అనమాట. ఎంతప్రటికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ కెన్ చేంజ్ ట్రాన్స్మిటెడ్ అక్రాస్ జనరేషన్స్. డిఫరెంట్ సొసైటీ డెవలప్ డిఫరెంట్ కల్చర్స్ అనమాట. సో, లెర్నింగ్ మేక్స్ కల్చర్ ఫ్లెక్సిబుల్, కుములేటివ్ అండ్ డైవర్స్ అనమాట. సో, కల్చర్ అనేది ఇంకల్కేటెడ్ అనమాట. ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఇంకల్కేషన్ మీన్స్ డెలిబరేట్ అండ్ కంటిన్యూస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్ అనమాట ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ త్రూ సోషల్ లెర్నింగ్ అనమాట. నాట్ త్రూ బయలాజికల్ ఇన్హెరిటెన్స్ కాదు. సోషల్ లెర్నింగ్ ద్వారా ఉంటుంది, కానీ బయలాజికల్ ఇన్హెరిటెన్స్ ద్వారా కాదు. దిస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఇంకల్కేషన్. సొసైటీ పాసెస్ ఆన్ సర్వైవల్ స్కిల్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆక్యుపేషన్ కానీ, టెక్నాలజీ, లాంగ్వేజ్ అండ్ సింబల్స్ కానీ, తర్వాత వాల్యూస్ అండ్ మారల్స్ కానీ, రైట్ అండ్ రాంగ్, గుడ్ అండ్ బ్యాడ్, ఇది నార్మ్స్ అండ్ కస్టమ్స్, ఓల్డ్ వ్యూస్ ఇదనమాట, అండ్ బిలీవ్స్ అనమాట. అంటే ఏ చైల్డ్ డస్ నాట్ ఇన్హెరిట్ దీస్ బయలాజికల్గా ఇన్హెరిట్ చేసుకోరు. దే ఆర్ థాట్ డెమాన్స్ట్రేటెడ్ అనమాట. అవి అతను చెప్పడం కానీ, డెమాన్స్ట్రేట్ చేయడం కానీ, కరెక్టెడ్ అండ్ రీఎన్ఫోర్స్డ్ అనమాట. హౌ ఇంకల్కేషన్ హ్యాపన్స్, ఎలా ఇంకల్కేట్ అవుతుంది? ఇంకల్కేషన్ అక్కర్స్ త్రూ ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ ద్వారా ఇంకల్కేట్ అవుతుంది అనమాట. యూజువల్లీ యూజింగ్ మల్టిపుల్ ఏజెంట్స్ అనమాట. ఫ్యామిలీ, ఎల్డర్స్, ఇది ఇంకల్కేషన్ హ్యాపెన్స్ త్రూ ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ ద్వారా అవుతుంది అనమాట. ఇంకల్కేషన్ అనేది ఫ్యామిలీ కానీ, ఎల్డర్స్ అండ్ పీర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపేషన్ కానీ, వీటి వల్ల అనమాట. ప్రైమరీ వాల్యూస్, లాంగ్వేజ్, డిసిప్లిన్ ఫ్యామిలీ అయితే, ఈ సెకండ్ ఎల్డర్స్ అండ్ పీర్స్ అని కస్టమ్స్, ఇన్ఫార్మల్ రూల్స్, ఇన్స్టిట్యూషన్, స్కూల్, రిలీజన్ ఏంటి, ఫార్మల్ నాలెడ్జ్, నార్మ్స్, లాస్ ఇవన్నీ అనమాట. అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపేషన్, లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. ఈ చైల్డ్ లెర్న్స్ టు గ్రేట్ ఎల్డర్స్ రెస్పెక్టబుల్ నాట్ బై ఇన్స్టింక్ట్ కాదు, బట్ బై కరెక్షన్ అండ్ ఎగ్జాంపుల్ అనమాట. ఫుడ్ ట్యాబూస్, క్యాస్ట్ రూల్స్ ఆర్ త్రూ రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్ అండ్ శాంక్షన్ అనమాట. వై ఇంకల్కేషన్ ఈజ్ క్రూషియల్. కల్చర్ అనేది కల్చరల్ కంటిన్యూటీ. వితౌట్ ఇంకల్కేషన్ కల్చర్ వుడ్ డిసపియర్ అనమాట. విత్ ఈచ్ జనరేషన్ ఎక్యుములేషన్ ఆఫ్ కల్చర్, ఈచ్ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎగ్జిస్టింగ్ కల్చర్ అండ్ యాడ్స్ ఇన్నోవేషన్స్ అనమాట. సోషల్ ఆర్డర్, షేర్డ్ నార్మ్స్, వాల్యూస్ ఎన్ష్యూర్ ప్రెడిక్టబుల్ బిహేవియర్ అండ్ సోషల్ కొహెషన్ అనమాట. ప్రెడిక్టబుల్ బిహేవియర్ అండ్ సోషల్ కొహెషన్ అనమాట. హ్యూమన్ అడాప్టబిలిటీ, లెర్న్డ్ కల్చరల్ రెస్పాన్సెస్ allows human to adapt faster than genetic అనమాట. జెనెటిక్ ఎవల్యూషన్. హ్యూమన్స్ అడాప్టబిలిటీ, లెర్న్డ్ కల్చరల్ రెస్పాన్సెస్ అలో హ్యూమన్స్ టు అడాప్ట్ ఫాస్టర్ దాన్ జెనెటిక్ ఎవల్యూషన్ అనమాట. అంటే హ్యూమన్స్ అడాప్టబిలిటీ ఎలా జరిగింది? లెర్న్డ్ కల్చరల్ రెస్పాన్సెస్ అనమాట. కల్చరల్ రెస్పాన్సెస్ నేర్చుకుంటూ ఎలో హ్యూమన్స్ టు అడాప్ట్ ఫాస్టర్ దాన్ జెనెటిక్ ఎవల్యూషన్ అనమాట. అడాప్ట్ ఫాస్టర్ దాన్ జెనెటిక్ ఎవల్యూషన్. జెనెటిక్ ఎవల్యూషన్ అనేది కొన్ని ఏళ్ళ తరబడి జరుగుతుంది అనమాట. ఎప్పుడో 5,00,000 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ 10,000కి, ఇలా 10,000 నుంచి ఇప్పుడు 5,000కి, 5,000 తర్వాత మనకు ఒక లాంగ్వేజ్ వచ్చిందంటే ఎన్ని ఏళ్ళు పట్టింది. అందుకు జెనెటిక్ ఎవల్యూషన్ తీసుకోవడం చాలా ఏళ్ళు పడుతుంది. సో, కల్చర్ ఎవల్యూషన్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. రెస్పాన్సెస్ అలో హ్యూమన్స్ టు అడాప్ట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో, అడాప్టేషన్ గివ్స్ ఫాస్టర్ దాన్ జెనెటిక్ ఎవల్యూషన్. ఆంథ్రోపాలజికల్ కాంట్రాక్ట్ విత్ యానిమల్స్, లార్జ్లీ ఇన్స్టింక్టివ్, లార్జ్లీ ఇన్కల్కేటెడ్. హ్యూమన్ బిహేవియర్ అనేది ఇన్కల్కేటెడ్, ఫ్లెక్సిబుల్, డైవర్స్ అండ్ చేంజబుల్ అనమాట. సో, కల్చర్ అనేది ఏంటి? ఇన్కల్కేటెడ్. కల్చర్ అనేది ఏంటి? సోషల్ అనమాట. కల్చర్ అనేది సోషల్.
ఇదనమాట కల్చర్ అనేది సోషల్. తర్వాత కల్చర్ అనేది గ్రాటివ్ కల్చర్ ఈజ్ అడాప్టివ్ అనమాట. కల్చర్ అనేది ఏంటి? అడాప్టివ్. కల్చర్ అనేది అడాప్టివ్ అనమాట. తర్వాత కల్చర్ అనేది సోషల్, కల్చర్ అడాప్టివ్, కల్చర్ అనేది గ్రాటిఫైయింగ్ అనమాట. మన యొక్క నీడ్స్ని తీరుస్తుంది. అంతేకాకుండా కల్చర్ అనేది కల్చర్ అనేది గ్రాటిఫైయింగ్, కల్చర్ అనేది ఐడియేషనల్, కల్చర్ అనేది స్ట్రక్చర్డ్ అనమాట. సో కల్చర్ అనేది స్ట్రక్చర్డ్. ఇదనమాట. సో ఇది ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ ఇదనమాట కల్చర్ అనేది స్ట్రక్చర్డ్ ఏంటి. నేను ఆంథ్రోపాలజిస్ట్ say culture is a structured, they mean the culture is not loose collection of habits and customs కాదు. Instead its elements are systematically arranged, interrelated and organized అనమాట. coherent pattern that guides human life అనమాట. What does structure mean in culture? Structure refers to ordered arrangement of cultural elements. So has a specific place, performs specific role, relates meaningfully to other parts అనమాట. జస్ట్ ఏ హ్యూమన్ బాడీ ఆర్గన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది అనమాట. ఎలిమెంట్స్ అరేంజ్ ఇంటూ ఏ ఆర్గనైజ్డ్ హోల్ లాగా ఉంటుంది అనమాట. కల్చరల్ ట్రైట్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ యూనిట్ అనమాట. ఈ టూల్, ఏ కస్టమ్ లైక్ స్పూన్ కానీ, సికల్ కానీ, గ్రీటింగ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ కానీ, ప్రాక్టీస్ అనమాట. వేరింగ్ బ్లాక్ ఆర్ ఇన్ మౌర్నింగ్ కానీ, ఆల్ఫాబెట్ లెటర్ కానీ, రిచువల్ గెస్చర్ కానీ, ఇవన్నీ అనమాట. ఇదేంటి? కల్చరల్ ట్రైట్ అనమాట. ఈచ్ కల్చరల్ ట్రైట్ 4 ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఫామ్, వాట్ ఇట్ లుక్ లైక్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్ షేప్ ఆఫ్ ప్లవ్ కానీ, యూజ్ అనమాట, హౌ ఇట్ ఈస్ యూజ్డ్, ప్లవింగ్ ఫీల్డ్స్ అనమాట. ఫంక్షన్ ఏంటి? వై ఇట్ ఎగ్జిస్ట్ అనమాట. ఫుడ్ ప్రొడక్షన్ కోసం. మీనింగ్ ఏంటి? సింబాలిక్ ఆర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ప్లవ్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైవ్లీహుడ్ అనమాట. ఒక సింబల్ కింద, ఒక ఫంక్షన్ కింద, ఒక యూజ్ కింద, ఒక ఫామ్ కింద ఉంటుంది అనమాట. ఈ ట్రైట్ ఈస్ నాట్ ర్యాండమ్, ఇట్ ఎగ్జిస్ట్ బికాస్ ఇట్ ఫిట్స్ ఇన్ టు ద లార్జర్ కల్చరల్ సిస్టమ్ అనమాట. కల్చరల్ కాంప్లెక్స్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ రిలేటెడ్ ట్రైట్స్ వెన్ సెవరల్ రిలేటెడ్ ట్రైట్స్ ఫంక్షన్ టుగెదర్ అనమాట. దే ఫార్మ్ ఏ కల్చరల్ కాంప్లెక్స్. ఎగ్జాంపుల్ ప్లవ్ కాంప్లెక్స్ అనమాట. వుడెన్ ఆర్ ఇదనమాట. వుడెన్ ఆర్ ఐరన్ ప్లవ్ అనమాట. వుడెన్ ఆర్ ఐరన్ ప్లవ్, డ్రాట్ యానిమల్, హార్నెసింగ్ టెక్నిక్, హ్యూమన్ ఆపరేటర్, నాలెడ్జ్ ఆఫ్ సీజన్స్ అండ్ ఆయిల్ అనమాట. సో అండ్ సాయిల్ అనమాట. సో ప్లవ్ కాంప్లెక్స్ అనమాట. కల్చరల్ కాంప్లెక్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ రిలేటెడ్ ట్రైబ్. ప్లవ్ కాంప్లెక్స్ అంటే ఏంటి? వుడెన్ అండ్ ఐరన్ ప్లవ్, డ్రాట్ యానిమల్, హార్నెసింగ్ టెక్నిక్, హ్యూమన్ ఆపరేటర్, నాలెడ్జ్ ఆఫ్ సీజన్స్ అండ్ సాయిల్ అనమాట. ఆల్దో మేడ్ అప్ మెనీ ట్రైట్స్, ద ఎంటైర్ కాంప్లెక్స్ ఈస్ ట్రాన్స్మిటెడ్ యాజ్ ఎ వన్ ఫంక్షనల్ యూనిట్ కింద ట్రాన్స్మిట్ అవుద్ది. పీపుల్ డు నాట్ లెర్న్ ఈచ్ ట్రైట్ సెపరేట్గా నేర్చుకోరు. ది లెర్న్ హోల్ సిస్టమ్ టుగెదర్ అనమాట. మ్యారేజ్ కాంప్లెక్స్, ఆల్ఫాబెట్ కాంప్లెక్స్, టెంపుల్ కాంప్లెక్స్, అగ్రికల్చర్ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ అంతా ఒకేసారి నేర్చుకుంటారు. కల్చరల్ ప్యాటర్న్ ఏంటి? ఓవరాల్ డిజైన్. ట్రైట్స్ కాంప్లెక్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ అనమాట. ట్రైట్స్ కాంప్లెక్సెస్ అనేవి ఒక పర్టికులర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసి ఉంటాయి. కాల్డ్ కల్చరల్ ప్యాటర్న్ అనమాట. దిస్ ప్యాటర్న్ గివ్స్ యూనిటీ టు కల్చర్ అనమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వై ట్రైట్స్ మేక్ సెన్స్ టుగెదర్ అనమాట. ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ అరేంజ్డ్ in a particular pattern called the cultural complex. This pattern gives unity to culture అనమాట. అంతేకాకుండా వై ట్రైట్స్ మేక్ సెన్స్ టుగెదర్, సెన్స్ ఎందుకు చేస్తుంది, డిస్టింక్ట్ ఐడెంటిటీ ఎందుకు చేస్తుందో కూడా చెప్తుంది. టూ సొసైటీస్ మే యూజ్ సిమిలర్ ట్రైట్స్ బట్ దేర్ ప్యాటర్న్ డిఫర్ అవుతుంది అనమాట.
ఏఎల్ క్రోబర్ ఏం చేశాడు? ఏఎల్ క్రోబర్ ఎంఫసైజ్ దట్ కల్చర్ హ్యాస్ ఇంటర్నల్ లాజిక్ అండ్ ఆర్డర్ అనమాట. ఇంటర్నల్ లాజిక్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది అనమాట, నాట్ ర్యాండమ్నెస్గా ఉండదు అని చెప్తుండవు. వై స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ కల్చర్ ఈజ్ స్ట్రక్చర్డ్. చేంజ్ ఇన్ వన్ ట్రైడ్ ఆఫెన్ ఎఫెక్ట్స్ అదర్ అనమాట. కల్చర్ షోస్ ఇంటిగ్రేషన్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఏం చూద్దాం దీనికి. కల్చర్ అనేది ఒక స్ట్రక్చర్డ్ అన్నాడు కదా, ప్లవ్ కాంప్లెక్స్, ట్రైడ్స్ ప్లవ్ ఇది ఓకే. వై ఇట్స్ స్ట్రక్చర్డ్? మ్యారేజ్ సిస్టమ్ అనేది ట్రైడ్స్ ఇన్వాల్వ్డ్, రూల్స్, మ్యారేజ్ రిచువల్స్, డౌరీ, బ్రైడ్, కిన్షిప్ టర్మ్, ఇదంతా అనమాట. టెంపుల్ కాంప్లెక్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఆల్ఫాబెట్ రైటింగ్, పొలిటికల్ సిస్టమ్, కిన్షిప్ రైట్స్, ఇవన్నీ అనమాట. సో ఇది కాంప్లెక్సెస్కి ఎగ్జాంపుల్. కానీ ఇది వై కల్చర్ ప్యాటర్న్. ఇదనమాట, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటి? వై, వాట్ ఈస్ కల్చరల్ ప్యాటర్న్? కల్చరల్ ప్యాటర్న్ అంటే ఏంటి? కల్చరల్ ప్యాటర్న్ ఈజ్ ఎ ఓవరాల్ అరేంజ్మెంట్ ఆఫ్ అండ్ ఇంటర్నల్ లాజిక్ అకార్డింగ్ టు విచ్ కల్చరల్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ ఫిట్ టుగెదర్ అనమాట. కల్చరల్ ప్యాటర్న్ అంటే కల్చరల్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ ఫిట్ టుగెదర్ అండ్ హ్యాస్ ఎ మీనింగ్ అనమాట. దానికి ఒక ఇంటర్నల్ లాజిక్, ఓవరాల్ అరేంజ్మెంట్ అనేది ఒక ప్యాటర్న్గా, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది అనమాట. కల్చర్ ప్యాటర్న్ ఈజ్ ఓవరాల్ అరేంజ్మెంట్ అండ్ ఇంటర్నల్ లాజిక్ అకార్డింగ్ టు కల్చరల్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ అనమాట. ఓవరాల్ అరేంజ్మెంట్ అండ్ ఇంటర్నల్ లాజిక్ అనమాట. ఇట్ గివ్స్ యూనిటీ అండ్ మీనింగ్, ఐడెంటిటీ టు ఏ కల్చర్ అనమాట. ఏ కామన్ ట్రైట్ వచ్చి కౌ, యానిమల్ యూజ్డ్ బై హ్యూమన్స్ అనమాట. కల్చరల్ ప్యాటర్న్ ఏంటి ఇన్ ఇండియా? కౌ సేక్రెడ్, లింక్డ్ విత్ రిలీజన్, రిచువల్ ప్యూరిటీ, మారల్ వాల్యూస్, నాన్ వైలెన్స్, హిందూ బిలీవ్స్. రిజల్ట్స్ అండ్ కౌ ఈస్ వర్షిప్డ్. బీఫ్ ట్యాబు అనమాట, బీఫ్ అనేది ట్యాబు. సో కల్చరల్ ప్యాటర్న్ ఇన్ ద వెస్ట్ అనమాట. కౌ ఎకనామిక్ రిసోర్స్ అనమాట, లింక్డ్ విత్ మార్కెట్ ఎకానమీ, మీట్ కన్జంప్షన్, క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్ అనమాట. కవ్ ఈజ్ స్లాటర్డ్ ఫర్ బీఫ్. కవ్ అనేది స్లాటర్డ్ ఫర్ బీఫ్ అనమాట. కల్చర్ ప్యాటర్న్ ద వెస్ట్ ఏంటి? కౌ అనేది ఎకనామిక్ రిసోర్స్ కింద చూస్తారు, కానీ ఇక్కడ కౌ అనేది సేక్రెడ్ కింద చూస్తున్నారు. కల్చర్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అనేది ఇది కల్చర్ ప్యాటర్న్ అనేది ఎకనామిక్ రిసోర్స్, మార్కెట్ ఎకానమీ, మీట్ కన్సంప్షన్, క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్. అందుకే స్లాటర్ చేస్తారు. సేమ్ ట్రైట్ కౌ, డిఫరెంట్ కల్చర్ ప్యాటర్న్స్ అనమాట, డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ప్రాక్టీసెస్. అంటే నీకు ఇక్కడ ఏమర్థమైంది? కల్చరల్ ప్యాటర్న్ అంటే ఈజ్ ద ఓవరాల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ లాజిక్ అకార్డింగ్ టు ద విచ్ కల్చర్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్స్ ఫిట్ టుగెదర్ అనమాట. ఆ యొక్క కల్చరల్లో ఆ యొక్క ఓవరాల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ లాజిక్ ఏంటి ఆ కల్చర్ ప్యాటర్న్కి? ఇప్పుడు కౌ అనేది ఇండియాలో సేక్రెడ్ అనమాట, కానీ అదే ఇది ఇక్కడ ఇదనమాట. సో ట్రైట్ అంటే అది ఒకటి కామన్ ట్రైట్స్, మ్యారేజ్, ఫ్యామిలీ ఫార్మేషన్, సెక్సువల్ రెగ్యులేషన్ అనేది ఓకే. ఇండియన్ కల్చర్ ప్యాటర్న్, రిలీజన్, కిన్షిప్, అబ్లిగేషన్, ఫ్యామిలీ, మ్యారేజ్ లింక్డ్ విత్ రిలీజన్, కిన్షిప్, ఆబ్లిగేషన్, అంతేకాకుండా ఫ్యామిలీ హానర్ అనమాట. అరేంజ్ మ్యారేజ్, రిచువల్ హెవీ అండ్ మ్యారేజ్ లైఫ్ లాంగ్ సీక్రెట్ బాండ్ అనమాట. వెస్ట్రన్ కల్చర్ అంటే మ్యారేజ్ లింక్డ్ విత్ ఇండివిజువల్ చాయిస్, రొమాంటిక్ లవ్, లీగల్ కాంట్రాక్ట్ అనమాట. రిజల్ట్ ఇన్ లవ్ మ్యారేజ్, సింపుల్ సెరమనీస్, డైవర్స్, సోషల్లీ యాక్సెప్టబుల్ అనమాట. ఇక్కడ మ్యారేజ్ ఇస్ లైఫ్ లాంగ్ సీక్రెట్ బాండ్ అనమాట. అందుకని ఏంటి? మ్యారేజ్ లింక్డ్ విత్ రిలీజన్, కిన్షిప్ ఆబ్లిగేషన్స్ అండ్ ఫ్యామిలీ హానర్. అంటే ఇక్కడ కామన్ ట్రైట్స్ అనేవి, ఇవన్నీ కామన్ ట్రైట్స్. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? అవన్నిటితో లింక్ చేస్తూ ఉంటారనమాట. రిలీజన్తో, కిన్షిప్ వాళ్ళ యొక్క రిలేషన్స్తో అండ్ ఫ్యామిలీ హానర్తో ఎంత రిలేట్ చేసి, అందుకే అరేంజ్ మ్యారేజెస్, రిచువల్ హెవీ సెరమనీస్, మ్యారేజ్ యాజ్ ఎ లైఫ్ లాంగ్ సీక్రెట్ బాండ్ అనమాట. సో వెస్టర్న్ కల్చర్ ఏంటి? మ్యారేజ్ లింక్ టు ఇండివిజువల్ చాయిస్, రొమాంటిక్ లవ్, లీగల్ కాంట్రాక్ట్ అనమాట. రిజల్ట్ లవ్ మ్యారేజ్, సింపుల్ సెరమనీస్, డైవర్స్, సోషల్లీ యాక్సెప్టబుల్. సేమ్ ట్రైట్, డిఫరెంట్ అరేంజ్మెంట్ అనమాట, డిఫరెంట్ కల్చరల్ సిస్టమ్స్. సో ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే కనుక కామన్ ట్రైట్ అండ్ స్టేపుల్ ఫుడ్.
Asian culture pattern and ties linked with rituals, community meals, and agricultural festivals అనమాట. ఫుడ్ ఈజ్ ఏ కల్చరల్ ఐడెంటిటీ అనమాట. అందుకే యూరోపియన్ కల్చర్లో ఏంటి బ్రెడ్ లింక్డ్ విత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండివిజువల్ మీల్స్ అండ్ మార్కెట్ ఎకానమీ అనమాట. ఫుడ్ న్యూట్రిషన్ ప్లస్ కామర్స్ అనమాట. ఇక్కడ ఏంటి ఫుడ్ అనేది కల్చరల్ ఐడెంటిటీ, రిచువల్స్, కమ్యూనిటీ మీల్స్, రైస్ లింక్డ్ విత్ రిచువల్స్ అనమాట, కమ్యూనిటీ మీల్స్ అండ్ అగ్రికల్చర్ ఫెస్టివల్స్ అనమాట. అదే ఫుడ్ ఇక్కడ ఏంటి న్యూట్రిషన్ అండ్ కామర్స్ అనమాట. ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్స్ వై ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్ అనమాట. డ్రెస్ అనేది ఏంటి క్లాతింగ్ క్లాతింగ్ ట్రైబల్ ట్రెడిషన్ ప్యాటర్న్ అనమాట. డ్రెస్ లింక్డ్ విత్ క్లైమేట్, రిచువల్ స్టేటస్, గ్రూప్ ఐడెంటిటీ, మీనింగ్ సోషల్ బిలాంగింగ్ అనమాట. మోడర్న్ అర్బన్ ప్యాటర్న్ డ్రెస్ లింక్డ్ విత్ ఫ్యాషన్, ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్, మార్కెట్ ట్రెండ్స్ అనమాట. మీనింగ్ పర్సనల్ ఐడెంటిటీ అనమాట. ట్రైబల్ ఆర్ ట్రెడిషనల్ ప్యాటర్న్ అనమాట. డ్రెస్ అనేది లింక్డ్ విత్ క్లైమేట్ అనమాట, రిచువల్ స్టేటస్, గ్రూప్ ఐడెంటిటీ, మీనింగ్ సోషల్ బిలాంగింగ్ అనమాట. డ్రెస్ లింక్డ్ విత్ దేంతో, క్లైమేట్తో, రిచువల్ స్టేటస్తో, గ్రూప్ ఐడెంటిటీతో. ఈ మూడు క్లైమేట్తో, రిచువల్ స్టేటస్తో, గ్రూప్ ఐడెంటిటీతో అనమాట. ట్రైబల్ అండ్ ట్రెడిషనల్ ప్యాటర్న్ డ్రెస్ లింక్డ్ విత్ క్లైమేట్, రిచువల్ స్టేటస్, గ్రూప్ ఐడెంటిటీ అనమాట. మీనింగ్ సోషల్ బిలాంగింగ్ అనమాట. సోషల్ బిలాంగింగ్. సో డ్రెస్ లింక్డ్ విత్ క్లైమేట్తో, రిచువల్ స్టేటస్తో, గ్రూప్ ఐడెంటిటీతో ట్రైబల్ ట్రెడిషన్ ప్యాటర్న్లో. అదే మోడర్న్ అర్బన్ ప్యాటర్న్లో ఏంటి డ్రెస్ లింక్డ్ విత్ ఫ్యాషన్, ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్, మార్కెట్ ట్రెండ్. సో పర్సనల్ ఐడెంటిటీ, ఇక్కడ సోషల్ బిలాంగింగ్ అనమాట. రిచువల్ స్టేటస్ ఉంటుంది, గ్రూప్ ఐడెంటిటీ ఉంటుంది. అందుకే అనమాట. సో ఇదనమాట కల్చర్ ప్యాటర్న్ అనేది ఓవరాల్ డిజైన్ దట్ ఇంటిగ్రేట్స్ ట్రైట్స్ కాంప్లెక్సెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ హోల్ అనమాట. ఇంటిగ్రేట్స్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్స్ ఇంటూ మీనింగ్ఫుల్ హోల్ అనమాట. కల్చర్ ప్యాటర్న్ అంటే ఓవరాల్ డిజైన్ దట్ ఇంటిగ్రేట్స్ ట్రైట్స్ అండ్ ప్యాటర్న్స్, traits and complexes into a meaningful whole, even when societies share similar traits and differences in cultural patternలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకే ప్లవ్ అనేది వేరేగా ఉంటుంది, ఫుడ్ కవ్ అనేది వేరేగా ఉంటుంది. అంటే ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ సిమిలర్గా ఉన్నా కానీ ఈ యొక్క ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కల్చర్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ డిస్టింక్ట్ కల్చర్స్ అనమాట. ప్రూవింగ్ కల్చర్ హ్యాస్ ఇంటర్నల్ లాజిక్ అండ్ ఆర్డర్ అనమాట. నాట్ ర్యాండమ్నెస్గా ఉండదు, కానీ ఇంటర్నల్ లాజిక్ అండ్ ఆర్డర్ ఉంటుంది అనమాట. సో అది ఇంకోటి ఏంటి కల్చర్ అనేది స్ట్రక్చర్డ్ అనమాట. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వెన్ ఆంథ్రోపాలజిస్ట్ కల్చర్ ఈజ్ స్ట్రక్చర్డ్ దే మీన్ కల్చర్ ఈజ్ నాట్ ఏ లూజ్ కలెక్షన్ ఆఫ్ హ్యాబిట్స్ అండ్ కస్టమ్స్ కాదు. కల్చర్ అనేది స్ట్రక్చర్ అనమాట. హ్యాస్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ రోల్ అండ్ రిలేట్స్ మీనింగ్ఫుల్లీ టు అదర్ పార్ట్స్ అనమాట. ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ కల్చరల్ ఎలిమెంట్స్ అనమాట. సో దట్ ఈచ్ పార్ట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ కల్చరల్ ఎలిమెంట్స్ అనమాట. ఈ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ రోల్ అండ్ మీనింగ్ఫుల్ టు అదర్ పార్ట్స్ అనమాట. జస్ట్ హ్యూమన్ బాడీ ఆర్గన్ ఎలా ఉంటుందో అలాగే కల్చర్ హ్యాస్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇంటూ ఆర్గనైజ్డ్ హోల్ అనమాట. ఆర్గనైజ్డ్ హోల్. కల్చరల్ ట్రైట్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ కల్చర్ అనమాట. కల్చరల్ ట్రైట్ అంటే స్మాలెస్ట్ యూనిట్. కల్చరల్ ఇది దానికి ఒక ఫాము, యూజ్, ఫంక్షన్, మీనింగ్ ఉంటుంది. అంతేకాకుండా కల్చరల్ కాంప్లెక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రిలేటెడ్ ట్రైట్స్ అనమాట. అంతేకాకుండా ఎంటైర్ కాంప్లెక్స్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ యాజ్ ఎ వన్ ఫంక్షనల్ యూనిట్ అనమాట. ఒక ఫంక్షనల్ యూనిట్ కింద ట్రాన్స్మిట్ అవుద్ది. అట్లా ఈచ్ ట్రైడ్ ఏంటి పీపుల్ డు నాట్ ఒక్కొక్క ట్రైడ్ కింద నేర్చుకోరు, యాజ్ ఎ హోల్ కింద నేర్చుకుంటారనమాట. సో మ్యారేజ్ ఆల్ఫాబెట్ కాంప్లెక్స్ కానీ, టెంపుల్ కాంప్లెక్స్ కానీ, అగ్రికల్చర్ కాంప్లెక్స్ కానీ. తర్వాత కల్చరల్ ప్యాటర్న్ అనమాట. కల్చరల్ ప్యాటర్న్ ఏంటి ద ఓవరాల్ డిజైన్ అనమాట. ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ అరేంజ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ కాల్డ్ ద కల్చరల్ ప్యాటర్న్ అనమాట. సో ట్రైట్స్ అండ్ కాంప్లెక్స్ అరేంజ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్లో అరేంజ్ చేస్తారు కాబట్టి కల్చరల్ ప్యాటర్న్. దానికి దిస్ ప్యాటర్న్ యూనిటీ
టు కల్చర్ ఎక్స్ప్లెయిన్స్ వై ట్రేడ్ మేక్ సెన్స్ టుగెదర్ అనమాట. ఎక్స్ప్లెయిన్ వై ట్రేడ్ మేక్ సెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ గివ్స్ కల్చర్ ఇట్స్ డిస్టింక్ట్ ఐడెంటిటీ అనమాట. డిస్టింక్ట్ ఐడెంటిటీ ఉంటుంది, ప్యాటర్న్ డిఫర్ అనమాట. టూ సొసైటీస్ హ్యాస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆంథ్రోపాలజీ ఎల్ క్రోబర్ ఎంఫసైజ్ దట్ కల్చర్ హ్యాస్ ఇంటర్నల్ లాజిక్ అండ్ ఆర్డర్ ఉంటుంది. ప్రతి ఆంథ్రోపాలజీ ఎల్ క్రోబర్ ఏంటి ఎంఫసైజ్డ్ ఇంటర్నల్ ఆర్డర్ అండ్ లాజిక్ ఉంటుంది అనమాట. సో ఇది తర్వాత ఏంటి, కల్చర్ ఈజ్ గ్రాటిఫై ఎక్స్ప్లెయిన్ అంటే ఇది ఏంటంటే గ్రాటిఫైయింగ్ అనమాట. గ్రాటిఫికేషన్ ఆఫ్ బేసిక్ అంటే బేసిక్ బయలాజికల్ నీడ్స్, ఫుడ్, షెల్టర్, రీప్రొడక్షన్ అనమాట. హంటింగ్ టెక్నిక్స్ కానీ, అగ్రికల్చర్, కుకింగ్ మెథడ్స్ కానీ, ఫుడ్ ట్యాబోస్ కానీ. షెల్టర్ హౌసెస్ అనమాట. షెల్టర్ ఏంటి, హౌసెస్, హట్స్, ఇగ్లూస్, టెంట్స్ అడాప్టెడ్ టు ఎన్వైర్మెంట్ అని. రీప్రొడక్షన్ ఏంటి, మ్యారేజ్ రూల్స్, కిన్షిప్ సిస్టమ్స్, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్. దీస్ నీడ్స్ ఆర్ యూనివర్సల్ అనమాట. ఈ ఫుడ్, షెల్టరు, రీప్రొడక్షన్ అనమాట, ఈ యూనివర్సల్ అనమాట. దీస్ నీడ్స్ ఆర్ యూనివర్సల్ బట్ ద కల్చరల్ మెథడ్స్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ దమ్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఎలా కల్చర్ అని సాటిస్ఫై చేస్తానని డిఫరెంట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ ఈజ్ ఏ బయలాజికల్ నీడ్ బట్ రైస్ కల్టివేషన్, పాస్టోరలిజం, హంటింగ్, గ్యాదరింగ్ ఆర్ కల్చరల్ సొల్యూషన్స్ అనమాట. సెక్షువల్ రీప్రొడక్షన్ బయలాజికల్ అనమాట. బట్ మ్యారేజ్ కస్టమ్స్, ఇన్సెస్ట్ టాబూస్ అండ్ ఇన్హెరిటెన్స్ రూల్స్ అనేది కల్చరల్ అనమాట. గ్రాటిఫికేషన్ ఆర్ సెకండరీ అంటే సైకలాజికల్ నీడ్స్ అనమాట. సెకండరీ నీడ్స్ కానీ సైకలాజికల్ అంటే సోషల్ నీడ్స్ అనమాట. వీటిని ఏమంటారు, సెకండరీ నీడ్స్ అంటారు. సచ్ యాజ్ సెక్యూరిటీ, బిలాంగింగ్, ఫుడ్, షెల్టర్, ఫుడ్, షెల్టర్, రీప్రొడక్షన్ అనమాట. సెక్యూరిటీ అనమాట. లా, కస్టమ్, రిలీజన్, మెడిసిన్ అనమాట. బిలాంగింగ్, కిన్షిప్, క్యాస్ట్, క్లాన్, ట్రైబ్, కమ్యూనిటీ ఐడెంటిటీ అనమాట. ప్రెస్టీజ్ అండ్ స్టేటస్ అనమాట. టైటిల్స్, రిచువల్స్, సోషల్ ర్యాంకింగ్ కానీ. ఎమోషనల్ కంఫర్ట్ అనమాట. రిలీజన్, మ్యాజిక్, ఫెస్టివల్ అండ్ హీలింగ్ రిచువల్స్. సో ఇవన్నీ అనేది ఏంటి, సెకండరీ నీడ్స్ అనమాట. దీస్ నీడ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ మెంటల్ స్టెబిలిటీ. నీ యొక్క మైండ్ సరిగ్గా ఉండాలంటే ఇవి కావాలి. నీ సెక్యూరిటీ ఉండాలి, నీ బిలాంగింగ్ ఉండాలి, వీళ్ళు నా బంధువులు, ప్రెస్టేజ్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, నీకంటూ ఒక రోల్ ఉండాలి, ర్యాంకింగ్ ఉండాలి, ఎమోషనల్ కంఫర్ట్ ఉండాలి. నీకు ఏమైనా యాంగ్జైటీ ఇలాంటివి వస్తే కనుక రిలీజన్, మ్యాజిక్, ఫెస్టివల్స్, హీలింగ్ రిచువల్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. రిలీజన్ రిచువల్స్ మే నాట్ క్యూర్ డిసీజ్ బయలాజికల్ అనమాట బట్ దే రిడ్యూస్ యాంగ్జైటీ అండ్ ఫియర్, గివింగ్ సైకలాజికల్ రిలీఫ్ అనమాట. సో స్టేటస్ సింబల్ లైక్ డ్రెస్, టైటిల్స్, సెరమనీస్ గ్రాటిఫైయింగ్ హ్యూమన్ డిజైర్ ఫర్ రికగ్నిషన్ అనమాట. అనమాట. సో ఇది వై కల్చరల్ ఎలిమెంట్స్ సర్వైవ్ ఓన్లీ ఇఫ్ దే గ్రాటిఫై అనమాట. ఎందుకంటే ఏ కల్చరల్ ట్రైట్ ఫెయిల్ టు సాటిస్ఫై నీడ్స్ టెన్ టు డిసపియర్ ఆర్ చేంజ్ అనమాట. ఇది ఎందుకు అంటున్నాడంటే దిస్ రిఫ్లెక్ట్స్ ద ఫంక్షనల్ అప్రోచ్ అసోసియేటెడ్ విత్ బ్రౌనిస్లా మెల్నోస్కి చెప్పినట్టు, హూ ఆర్గ్యూడ్ దట్ ఎవ్రీ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ సర్వ్స్ యాజ్ ఎ ఫంక్షన్. కల్చరల్ ఇన్స్టిట్యూషన్, ప్రతి కల్చరల్ ఇన్స్టిట్యూషన్ అనేది సర్వ్స్ యాజ్ ఏ ఫంక్షన్ అనమాట రిలేటెడ్ టు హ్యూమన్. ఇఫ్ ఏ కస్టమ్ నో లాంగర్ సాటిస్ఫైస్ పీపుల్ ఇట్ వీకెన్స్ అనమాట. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు గ్రాటిఫై నీడ్స్ ఇట్ ఈస్ రీఎన్ఫోర్స్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్. ఇన్ఎఫిషియంట్ టూల్స్ ఆర్ రీప్లేస్డ్ బై బెటర్ వన్స్ అనమాట. హార్మ్ఫుల్ రిచువల్స్ డిక్లైన్ వెన్ దే నో లాంగర్ ప్రొవైడ్ సైకలాజికల్ ఆర్ సోషల్ సాటిస్ఫాక్షన్ అనమాట. న్యూ కల్చరల్ ప్రాక్టీసెస్ ఎమర్జ్ వెన్ న్యూ నీడ్స్ అరైజ్ అనమాట. న్యూ కల్చరల్ ప్రాక్టీసెస్ ఎమర్జ్ వెన్ న్యూ నీడ్స్ ఆర్ అరైజ్ అనమాట. ఇది అంతేకాకుండా డిజిటల్ కమ్యూనిటీ కల్చరల్ చేంజ్ వెన్ హ్యూమన్ నీడ్స్ చేంజ్. కల్చర్ చేంజ్ అవుద్ది వెన్ హ్యూమన్ నీడ్స్ చేంజ్ అనమాట. హ్యూమన్ నీడ్స్ నాట్ స్టాటిక్ అనమాట. హ్యూమన్ నీడ్స్ అనేది స్టాటిక్ కాదు. ఎమోషనల్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, టెక్నాలజీ ఆర్ కాంటాక్ట్ with each other cultures alter needs అనమాట. యాజ్ అ రిజల్ట్ ఓల్డ్ కల్చరల్ ఎలిమెంట్స్ అనేది మే ట్రాన్స్ఫార్మ్ ఆర్ డిసపియర్ అవుతాయి. న్యూ కల్చరల్ ఎలిమెంట్స్ అనేది ఎమర్జ్ టు మీట్ న్యూ కండిషన్స్ అనమాట. దిస్ ఎక్స్ప్లెయిన్స్ కల్చరల్ చేంజ్ వితౌట్ బయలాజికల్ చేంజ్ అనమాట. ఇది ఏంటంటే కల్చరల్ చేంజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే వితౌట్ బయలాజికల్ చేంజ్ కాకుండా కల్చరల్ చేంజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇదనమాట. అంతేకాకుండా ఓల్డ్ కల్చరల్ ఎలిమెంట్స్ మే ట్రాన్స్ఫార్మ్ ఆర్ డిసపియర్, న్యూ కల్చరల్ ఎలిమెంట్స్ ఎమర్జ్ టు మీట్ న్యూ కండిషన్స్ అనమాట. కల్చరల్ చేంజ్ వితౌట్ బయలాజికల్ చేంజ్. గ్రాటిఫైయింగ్ రీఎన్ఫోర్సెస్ కల్చర్ అనమాట. ఎమోషనల్ అటాచ్మెంట్, దే ఆర్ థాట్ టు నెక్స్ట్ జనరేషన్, దే ఆర్ మోరల్ అండ్ సోషల్ లెజిటిమసీ అనమాట. సో ఇది
అంతేకాకుండా కల్చర్ ఈజ్ అడాప్టివ్ అనమాట. కల్చర్ అనేది అడాప్టివ్ అనమాట. ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ డెప్త్. ఇదేంటంటే కల్చర్ ఎందుకు అడాప్టివ్? ప్రైమరీ హ్యూమన్ అడాప్టివ్ మెకానిజం. హ్యూమన్ ఇన్హిబిట్ ఎక్స్‌ట్రీమ్‌లీ వేరీడ్ ఎన్వైర్‌మెంట్స్, డెజర్ట్స్, పోలార్ రీజియన్స్, ఫారెస్ట్, ఐలాండ్స్ వితౌట్ డెవలపింగ్ సెపరేట్ బయోలాజికల్ స్పీసీస్ ఫర్ ఈచ్ సెట్టింగ్ అనమాట. లైక్ హ్యూమన్స్ మాడిఫై బిహేవియర్ నాట్ బాడీస్ అనమాట. అడాప్టేషన్ అక్కర్స్ త్రూ టూల్స్, టెక్నాలజీ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఐడియాస్ అనమాట. నాలెడ్జ్ ఈస్ లెర్న్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ అనమాట. నాలెడ్జ్ ఈస్ లెర్న్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్, నాట్ ఇన్హెరిటెడ్ జెనెటికల్లీ అనమాట. సో ఎస్కిమోస్, ఇన్యూట్ అడాప్ట్ టు ఆర్టిక్ కోల్డ్ త్రూ క్లోతింగ్, ఇగ్లూస్, డైట్ అండ్ సోషల్ కోఆపరేషన్, నాట్ త్రూ ఫర్దర్ బయలాజికల్ ఇన్సులేషన్ అనమాట. డిజర్ట్ నొమాడ్స్ అడాప్ట్ త్రూ క్యామల్ పాస్టోరలిజం, వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ అండ్ సీజనల్ మైగ్రేషన్ అనమాట. సో ఇది సోషల్లీ ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్ ఎన్ష్యూర్స్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. ర్యాపిడ్ అడ్జస్ట్మెంట్ వితిన్ వన్ జనరేషన్, కుములేటివ్ లెర్నింగ్ అనమాట. ఈ జనరేషన్ బిల్డ్స్ ఆన్ ద ప్రీవియస్ వన్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ న్యూ అండ్ అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్. దిస్ మేక్స్ కల్చర్ ఫార్ మోర్ ఎఫిషియంట్ అండ్ బయలాజికల్ ఎవల్యూషన్ విచ్ రిక్వైర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట. మాల్ అడాప్టివ్ కల్చర్ ట్రైట్స్ డిసపియర్ అనమాట. నాట్ ఆల్ కల్చర్ ఎలిమెంట్స్ ఈక్వల్లీ యూస్ఫుల్ అనమాట. ఆంథ్రోపాలజిస్ట్ అబ్జర్వ్ దట్ కల్చర్ ప్రాక్టీసెస్ that fail to meet survival or social needs gradually weaken and disappear అనమాట. ప్రాక్టీసెస్ దట్ ఎన్హాన్స్ సర్వైవల్, కోఆపరేషన్, ఎఫిషియన్సీ ఆర్ రిటైన్డ్ అండ్ స్ట్రెంథన్డ్ అనమాట. మెల్నాస్కీ హూ ఆర్గ్యూడ్ ద కల్చర్ పర్సిస్ట్ బికాస్ ఇట్ సాటిస్ఫై ద హ్యూమన్ నీడ్స్ అనమాట. ఇన్ఎఫిషియంట్ హంటింగ్ టెక్నిక్స్ ఆర్ అబాండన్డ్ వెన్ బెటర్ టూల్స్ ఎమర్జ్ అనమాట. హంటింగ్ టెక్నిక్స్ అనేది పోయినాయి. ఎప్పుడైతే బెటర్ టెక్నిక్స్ అనేవి వచ్చినప్పుడు, ఇది బెటర్ టూల్స్ అనేవి వచ్చినాయి. హార్మ్ఫుల్ ఫుడ్ ట్యాబూస్ మే వీకెన్ అండర్ న్యూట్రిషనల్ స్ట్రెస్ అనమాట. ఫుడ్ ట్యాబూస్ అనేవి పోయినాయి ఎప్పుడైతే న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఫైండ్ చేసినప్పుడు. అవుట్డేటెడ్ ఎకనామిక్ ప్రాక్టీసెస్ అని డిసపియర్ అయిపోయినాయి విత్ టెక్నాలజికల్ చేంజ్ అనమాట. సో కల్చర్ యాజ్ ఏ డిజైన్ ఫర్ లివింగ్ అనమాట. కల్చర్ డిజైన్ ఫర్ లివింగ్ ప్రొవైడ్స్ రెడీమేడ్ సొల్యూషన్స్, యాంటిసిపేట్ అండ్ మేనేజ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. దిస్ డిజైన్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ రివైజ్డ్ అనమాట యాజ్ ఏ కండిషనల్ చేంజ్. హెల్ప్స్ హ్యూమన్స్ యాంటిసిపేట్ అండ్ మేనేజ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అనమాట. రెడీమేడ్ సొల్యూషన్స్, గైడ్స్ బిహేవియర్ రిలేటెడ్ టు ఫుడ్, షెల్టర్, రిప్రొడక్షన్ అథారిటీ అండ్ మొరాలిటీ అనమాట. హెల్ప్స్ హ్యూమన్స్ యాంటిసిపేట్ అండ్ మేనేజ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అనమాట. దిస్ డిజైన్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్స్ కాన్స్టెంట్లీ రివైజ్డ్ యాజ్ ఎ కండిషన్స్ చేంజ్ అనమాట. అడాప్టివ్ డస్ నాట్ మీన్ పర్ఫెక్ట్. సమ్ కల్చరల్ ట్రైట్స్ మే బికమ్ టెంపరరీ మాల్ అడాప్టివ్ అనమాట. ర్యాపిడ్ environmental and technological changes can make older practices inefficient and culture may lag before adapting again అనమాట. thus adaptation is dynamic and not automatic అనమాట. అడాప్టేషన్ అనేది నాట్ డైనమిక్, అడాప్టేషన్ ఇస్ డైనమిక్ అనమాట, నాట్ ఆటోమేటిక్. అడాప్టేషన్ ఇస్ డైనమిక్ నాట్ ఆటోమేటిక్ కాదు. అడాప్టేషన్ అనేది డైనమిక్ అనమాట, నాట్ ఆటోమేటిక్ కాదు, డైనమిక్ అనమాట. సో కల్చర్ ఈస్ అడాప్టివ్ బికాజ్ ఇట్ ఫంక్షన్స్ ప్రైమరీ mechanism through which humans adjust to their environment through socially transmitted knowledge practices, adapt to cultural traits. ఇదన్నమాట. ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి. అంతేకాకుండా cultural and social language customs. Human beings living in complete isolation cannot develop language, customs, moral values, social norms ఏం డెవలప్ చేసుకోడు. హిస్టారికల్ కేసెస్ ఫెరల్ చిల్డ్రన్ షో దట్ వితౌట్ సొసైటీ ఇండివిజువల్స్ ఫెయిల్ టు అక్వైర్ ఫెరల్ చిల్డ్రన్స్ అంటారనమాట. దిస్ డెమాన్స్ట్రేట్ దట్ కల్చర్ రిక్వైర్స్ కంటిన్యూస్ సోషల్ ఇంటరాక్షన్ అనమాట. కల్చర్ బిలాంగ్ టు గ్రూప్స్ అనమాట, నాట్ టు ఇండివిజువల్స్. లాంగ్వేజ్ ఇస్ షేర్డ్, కస్టమ్స్ ఆర్ కలెక్టివ్లీ ప్రాక్టీస్డ్, బిలీవ్స్ ఆర్ సోషల్లీ వ్యాలిడేటెడ్. బిలీవ్స్ అనేది సోషల్లీ వ్యాలిడేటెడ్ అనమాట. వాల్యూస్ ఆర్ రీఎన్ఫోర్స్డ్ త్రూ అప్రూవల్ అండ్ పనిష్మెంట్ అనమాట. ఇండివిజువల్ మే ఇన్నోవేట్ బట్ ఓన్లీ వెన్ సొసైటీ యాక్సెప్ట్స్ డస్ ఇట్ బికమ్ కల్చర్ అనమాట. రోల్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ చూస్తే కిన్షిప్ ఆర్గనైజేషన్ కానీ రెగ్యులేట్స్ మ్యారేజ్, డిసెంట్, ఇన్హెరిటెన్స్. మ్యారేజ్, డిసెంట్, ఇన్హెరిటెన్స్ అనమాట.
అసైన్ రోల్స్ సచ్ యాజ్ ఫాదర్, మదర్, అంకుల్, ఎల్డర్ ట్రాన్స్మిట్ వాల్యూస్ లైక్ రెస్పెక్ట్, అబ్లిగేషన్ అండ్ కేర్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి? రూల్ ఆఫ్ మ్యారేజ్, మోనోగమి, పాలిగమి, ఎండోగమి, ఇవి అనమాట. ఎకనామిక్ ఆర్గనైజేషన్ కానీ డిటర్మైన్స్ మోడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అసైన్స్ వర్క్ రోల్స్, ఫార్మర్, ఆర్టిసన్, ట్రేడర్, షేప్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ లేబర్, ప్రాపర్టీ అండ్ వెల్త్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి? సబ్సిస్టెంట్ ఫార్మింగ్ ఇన్ ట్రైబల్ సొసైటీస్, వేవ్ లేబర్ ఇన్ ఇండస్ట్రియల్ సొసైటీస్ అనమాట. పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏంటి? ఎస్టాబ్లిషెస్ అథారిటీ ఇన్ లీడర్షిప్ అండ్ పవర్, డిఫైన్స్ రైట్స్, డ్యూటీస్ అండ్ శాంక్షన్స్, మెయింటైన్స్ సోషల్ ఆర్డర్ త్రూ నార్మ్స్ అండ్ లాస్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే అథారిటీ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ట్రైబల్ సొసైటీస్ వర్సెస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ మోడర్న్ స్టేట్స్ అనమాట. స్టేటస్ అండ్ రోల్ ఇన్ కల్చర్ అనమాట. స్టేటస్ అంటే పొజిషన్ ఇన్ సొసైటీ అనమాట. ఫాదర్, స్టూడెంట్, ప్రైస్ట్. రోల్ ఏంటంటే ఏం పొజిషన్ ఇన్ సొసైటీలో, నీ ఫాదరా, స్టూడెంటా, ప్రీస్టా ఏంటి? ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏంటి? లింక్ టు దట్ స్టాట్స్ అనమాట. కల్చర్ ప్రిస్క్రైబ్స్ హౌ వన్ మస్ట్ బిహేవ్ ఇన్ ఈచ్ రోల్ అనమాట. స్టాట్స్ అండ్ రోల్. వై కల్చర్ మస్ట్ బి సోషల్ అనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ బిహేవియర్, ఇట్ అలౌస్ కోఆపరేషన్ అండ్ సర్వైవల్, ఇట్ మెయింటైన్ సోషల్ కంటిన్యూటీ అనమాట. ఒక బిహేవియర్ అనేది నీకు ప్రెడిక్టబుల్గా ఉండడం, కోఆపరేషన్ అండ్ సర్వైవల్, ఇట్ మెయింటైన్ సోషల్ కంటిన్యూటీ అనమాట. ఇట్ ఇంటిగ్రేట్స్ ఇండివిజువల్ ఇంటూ కలెక్టివ్ లైఫ్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. సో ఇది అంతేకాకుండా కల్చర్ ఇంకల్కేటెడ్. ఓకే, ఇది అంటే ఇంటిగ్రేటివ్ డైనమిక్ ఇది అనమాట. కల్చర్ అండ్ డైనమిక్ కంటిన్యూటీ అండ్ చేంజ్ అనమాట. సమ్ కల్చర్స్ ఎలిమెంట్స్ టెంపుల్ రిచువల్స్ మే పర్సిస్ట్ సెంచరీస్ ఎట్ కల్చర్ యాజ్ ఎ హోల్ నెవర్ స్టాటిక్. ద రేట్ ఆఫ్ కల్చరల్ చేంజ్ వ్యారీస్ అనమాట. లైక్ సతీ ఉందనుకో, అది దాని యొక్క వాల్యూ పోయింది, సో అది డిస్కంటిన్యూ అయింది, తర్వాత కొత్తవి వచ్చినాయి అనమాట. సో కల్చర్ ఇస్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట. ఇట్ రైట్స్ కాంప్లెక్స్ నార్మ్స్ వాల్యూస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, మ్యూచువల్లీ అడ్జస్టెడ్ అనమాట. కల్చరల్ ఈజ్ నాట్ మియర్లీ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫార్మ్స్ ఎ కోహరెంట్ హోల్ అనమాట. ఇదనమాట. కల్చర్ ఈజ్ లెర్న్డ్. లాంగ్వేజ్ కానీ, టేబుల్ మేనర్స్ కానీ, గ్రీటింగ్స్ కానీ, చైల్డ్ రైట్స్ ఇన్కల్కేటెడ్ అని పేరెంట్స్ టీచింగ్ చిల్డ్రన్ రిలీజియస్ రిచువల్స్, మారల్ వాల్యూస్, ఆక్యుపేషనల్ స్కిల్స్ కానీ, ఇవన్నీ. కల్చర్ ఈజ్ సోషల్ అనమాట. మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఇన్ సొసైటీ. కల్చర్ అనేది సోషల్. మ్యారేజ్ కానీ, ఫ్యామిలీ కానీ, కిన్షిప్ కానీ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఇన్ సొసైటీ అనమాట. రోల్స్ లైక్ ఫాదర్, మదర్, కింగ్, ప్రీస్ట్, వర్కర్ ఆర్ సోషల్లీ డిఫైన్డ్ అనమాట. సోషల్గా డిఫైన్ చేస్తారు. అండ్ ఐసోలేటెడ్ ఇండివిజువల్ కెనాట్ డెవలప్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆన్ దర్ ఓన్ అనమాట. కల్చర్ ఈస్ అడాప్టివ్. ఎస్కిమోస్ ఇన్యూట్ వేరింగ్ ఫర్ క్లోతింగ్ టు సర్వైవ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనమాట. నొమాడిక్ పాస్టరలిజం ఇన్ అరిడ్ రీజియన్స్ లైక్ రాజస్థాన్, టెర్రస్ ఫార్మింగ్ ఇన్ హిల్లీ ఏరియాస్ సచ్ యాజ్ హిమాలయాస్ అనమాట. కల్చర్ ఈస్ గ్రాటిఫైయింగ్. ఫుడ్ కల్చర్ సాటిస్ఫైస్ హంగర్ అనమాట. రైస్, వీట్, మిల్లెట్. మ్యారేజ్ సాటిస్ఫైస్ రీప్రొడక్టివ్ అండ్ ఎమోషనల్ నీడ్స్. ఫెస్టివల్ సాటిస్ఫైస్ ఎమోషనల్, సోషల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ అనమాట. కల్చర్ ఈజ్ స్ట్రక్చర్డ్ అనమాట. కల్చరల్ ట్రైట్ వేరింగ్ ఏ శారీ, యూస్ ఆఫ్ టర్మరిక్ ఇన్ రిచువల్స్, ఆల్ఫాబెట్ ఏ. ఇది అనేది ఏంటి? కల్చర్ ట్రైట్. కల్చర్ కాంప్లెక్స్, మ్యారేజ్ కాంప్లెక్స్, ప్లవ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ అనమాట. దీస్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్స్ ఆర్ సిస్టమాటికలీ అరేంజ్డ్ అనమాట. ఒక సిస్టమాటికల్గా అరేంజ్ చేయడం. కల్చర్ ఇస్ ఐడియేషనల్ అనమాట. కాన్సెప్షన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, సిట్ అండ్ వర్చ్యూ, బిలీఫ్ దట్ ఎల్డర్స్ మస్ట్ బి రెస్పెక్టెడ్, రిలీజియస్ బిలీఫ్స్ లైక్ కర్మ ఇదనమాట. ఐడియేషనల్. కల్చర్ ఐడియేషనల్ అనమాట. కల్చర్ అనేది ఇంటిగ్రేటివ్. రిలీజియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫుడ్ హ్యాబిట్స్, మ్యారేజ్ రూల్స్, డ్రెస్ కోడ్, ఎకానమీ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. పొలిటికల్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్సెస్ లా, అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ ఇండియన్ కల్చర్ రిలీజియన్, క్యాస్ట్, ఫ్యామిలీ అండ్ ఎకానమీ ఆర్ ఇంటర్లింక్డ్. కల్చర్ అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. కల్చర్ అండ్ డైనమిక్. షిఫ్ట్ ఫ్రమ్ జాయింట్ ఫ్యామిలీ టు న్యూక్లియర్ ఫ్యామిలీ, చేంజ్ ఫ్రమ్ బుల్లక్ కార్ట్ టు మోటార్ వెహికల్స్, డిజిటల్ కల్చర్ రీప్లేసింగ్ ద ట్రెడిషనల్ కమ్యూనికేషన్ మెథడ్స్ అనమాట. ఇవన్నీ కల్చర్ అనేది డైనమిక్ అనమాట. సో ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మనం ఒకటి చూడాలన్నమాట, ఆల్ఫ్రెడ్ క్రోబర్ గురించి.
కల్చర్ ఇస్ నాట్ ఓన్లీ మెటీరియల్ బట్ ఆల్సో మెంటల్ నార్మేటివ్. కల్చర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇదనమాట. ఆల్ఫ్రెడ్ క్రోబర్. ఆల్ఫ్రెడ్ క్రోబర్ ఏంటి? అమెరికన్ ఆంథ్రోపాలజీ, స్టూడెంట్ ఆఫ్ ఫ్రెంచ్ బోస్ అనమాట ఇతను కూడా. ఫ్రెంచ్ బోస్ ఫాదర్ ఆఫ్ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ అనమాట. ఫ్రెంచ్ బోస్ ఏంటి? ఫాదర్ ఆఫ్ అమెరికన్ ఆంథ్రోపాలజీ. ఫ్రెంచ్ బోస్ట్ అనేది అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. ఇది జనరల్ చూద్దాం. లీడింగ్ ఫిగర్ కల్చరల్ ఆంథ్రోపాలజీ అనమాట ఇన్ యునైటెడ్ స్టేట్స్. వర్క్డ్ ఎక్స్టెన్సివ్లీ నేటివ్ అమెరికన్ కల్చర్స్ ఇన్ కాలిఫోర్నియా గురించి చదివాడు. ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ. కంట్రిబ్యూషన్ టు కల్చర్ ఈజ్ ఎ సెంట్రల్ కాన్సెప్ట్. క్రోబర్ ఎంఫసైజ్డ్ కల్చర్ ఈజ్ ఎ కోర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఆర్గ్యూడ్ దట్ కల్చర్ ఈజ్ ఏ సూపర్ ఆర్గానిక్ అని చెప్పాడు. మీనింగ్ ఇట్ ఎగ్జిస్ట్ అబౌవ్ ద ఇండివిజువల్ అనమాట. అబౌవ్ ఇండివిజువల్ అండ్ నాట్ రెడ్యూసిబుల్ టు బయాలజీ ఆర్ సైకాలజీ అనమాట. కల్చర్ షేప్స్ హ్యూమన్ బిహేవియర్, నాట్ బయలాజికల్లీ ఇన్హెరిటెడ్ అని. కల్చర్ యాజ్ పర్సనాలిటీ అనమాట. స్టడీడ్ రిలేషన్షిప్ బిట్వీన్ కల్చర్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ అనమాట. ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ కాన్ఫిగరేషన్ ప్యాటర్న్ ఇది అనమాట. కల్చర్ రిలేటివిజం, అడ్వకేటెడ్ కల్చర్ రిలేటివిజం అనమాట. ఎంఫసైజింగ్ దట్ నో కల్చర్ ఈజ్ సుపీరియర్ టు అనదర్ అనమాట. కల్చర్ రిలేటివ్స్ అని చెప్పాడు. ఎంఫసైజింగ్ దట్ నో కల్చర్ ఈజ్ సుపీరియర్ ఇన్ఫీరియర్. ప్రమోటెడ్ అండర్స్టాండింగ్ సొసైటీస్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్ అనమాట. కల్చర్ డైవర్సిటీ అండ్ టైపాలజీ అనమాట. డిస్టింగ్విష్డ్ కల్చర్ ఏరియా అనమాట. జియోగ్రఫికల్ రీజన్ విత్ సిమిలర్ కల్చరల్ ట్రైట్స్ అండ్ కల్చర్ కాంప్లెక్స్ ఇంటర్ రిలేటెడ్ సెట్ ఆఫ్ కల్చరల్ ట్రైట్స్ అనమాట. హిస్ టైపాలజీ అప్రోచ్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రాస్ కల్చరల్ కంపారిజన్ అనమాట. సో ఆంథ్రోపాలజీ కల్చరల్ ప్యాటర్న్స్ ఆఫ్ ప్రాసెస్, కాన్ఫిగరేషన్ ఆఫ్ కల్చరల్ గ్రోత్, ఎథ్నోగ్రాఫిక్ స్టడీస్ నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ ఆఫ్ కాలిఫోర్నియా అనమాట. పబ్లికేషన్స్ ఏంటి? ఆంథ్రోపాలజీ ద కల్చరల్ ప్యాటర్న్స్ అండ్ ప్రాసెసెస్, తర్వాత కాన్ఫిగరేషన్ ఆఫ్ కల్చర్ గ్రోత్ అండ్ ఎథ్నోగ్రాఫిక్ స్టడీస్ అనమాట నేటివ్ అమెరికన్ ట్రైబ్స్. కీ ఐడియాస్ ఏంటి? కల్చర్ ఈజ్ లెర్న్డ్, షేర్డ్, ట్రాన్స్మిటెడ్ సోషల్లీ. కుములేటివ్ అనమాట. కల్చర్ ఇస్ కుములేటివ్, యూనివర్సల్ ఎట్ డైవర్స్ అనమాట. షోయింగ్ బోత్ యూనిటీ అండ్ వెరైటీ అక్రాస్ హ్యూమన్ సొసైటీస్. ఇంట్రడ్యూస్డ్ ట్రైట్స్ అండ్ కాంప్లెక్సెస్ అనమాట. హెల్ప్డ్ అమెరికన్ కల్చర్ ఆంథ్రోపాలజీ అనమాట. ఇది మెయిన్గా.